వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈరోజు దివంగత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. ఈరోజు వారు మన మధ్య లేకపోయినా కానీ ఆయన మర్చిపోవాలంటే పేదవాడు కూడా ధైర్యంగా వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్ అవకాశం కల్పించిన వైఎస్ రాజశేఖర వారు అందించిన సంక్షేమ ఫలాలతో భారతదేశం ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారిపై ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కూడా వారి వారి రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి దురదృష్టకర పరిస్థితుల్లో ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయినారు. వారి అడుగుజాడల్లో మన యువ నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో 5 సంవత్సరాలు ఏ విధంగా వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, సమన్వయం చేసుకుంటూ పరిపాలన అందించిన కార్యక్రమాన్ని కూడా మనం చూసినాం. దురదృష్టవశాత్తు అది ఈవీఎంలు పొరపాటు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అధికారం మనం కోల్పోయినాము. అధికారం కోల్పోయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా మనం అందరూ ప్రత్యేకంగా చూస్తున్నాం, అందరూ అనుభవిస్తున్నాం. ఏ వర్గంలో చూసుకున్నా ఓట్లు ప్రభుత్వాలు అందించిన వ్యక్తులకు మాత్రమే ఎక్కడ పోయినా కానీ వాళ్ళు చేసే పనులు కావచ్చు, కష్టపడి పనిచేసే వ్యక్తులకి కనీసం ఉపాధి హామీలో కూలీ పని చేసుకునే వ్యక్తులు కూడా ఉపాధి అందించని ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉంది. తాజా ఉదాహరణ ఇప్పుడు మన కాణిపాకలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆహ్వాన పత్రికల్లో గతంలో 5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, పార్టీలకు అతీతంగా ఎవరైతే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, వారి పేర్లు ఫోటోలతో సహా ముద్రించేవాళ్ళు ఆహ్వాన పత్రికల్లో. ఇప్పుడు ఈ సంవత్సరం పేరు మాత్రమే ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షాలు స్వపక్షం లేకుండా ఈ మారు ఎమ్మెల్సీలు, మనకు 3 ఎమ్మెల్సీలు ఉంటే జిల్లాలో వారి పేర్లు మాత్రమే ముద్రించినారు. చిత్రాలు ఫోటోలు అయితే ప్రకటించలేదు. గతంలో లాస్ట్ వీక్ మన పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ కొంతమంది ఉభయదారులు కలిసి ఈఓ గారికి కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఇవి రెక్టిఫై చేస్తాము, త్వరలోనే వెంటనే ఒక 10,000 ఆహ్వాన పత్రికలు ముద్రిస్తామని చెప్పడం జరిగింది. బట్ కార్యాచరణ అయితే జరగలేదు. కాబట్టి దీన్ని మనం సింపుల్గా వదిలిపెట్టేస్తే ఇది ఆనవాయితీ అవుతుంది. కాబట్టి పార్టీలు ఏదైనా కావచ్చు, వాటికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ మర్యాదలు ఇవ్వాలని కూడా అందరు అధికారులకి మనం సవినయంగా కోరుకుంటూ దీన్ని రెక్టిఫై చేసుకోవాలని కూడా మరొకసారి వాళ్ళకి విన్నవిస్తూ ఇప్పుడు చేయని పక్షంలో మనం దీన్ని ఏం చేయాలనేది ఆలోచించుకొని మన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవాలంటే మన పెద్దలు పెద్దరెడ్డి రామచంద్రరావు గారి దృష్టికి, మన పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ గారికి, ఉండే ఎమ్మెల్సీలు కూడా మనం తెలియజేసి మన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించడానికి అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాం.